మన్మోహన్ సింగ్ గారి హామీలు కాదు, అది ఒక ప్రధాని ఇచ్చినటువంటి హామీలు, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు. When a prime minister commits something, he is not just a person who is committing it. It is a commitment made on behalf of the country. ఒక ప్రధాని హామీ ఇచ్చినాడంటే ప్రధానిగా చూడకూడదు, 130 కోట్ల భారతీయులు ఇచ్చినటువంటి హామీగా పరిగణించాలి. So what was promised to Andhra was promised by the people of India, not just the Prime Minister of India. ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన హామీ కేవలం ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశం యావత్తు ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చినటువంటి హామీ. Now 5 years have gone by and the current Prime Minister of India has not fulfilled the promise that the Indian people made to the people of Andhra Pradesh. దురదృష్టం, అటువంటి హామీని 5 సంవత్సరాలైనా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధాని అమలు పరచలేదు. And it is sad that neither of the two parties in Andhra Pradesh have put pressure on the Prime Minister to make this decision. మరో దురదృష్టకరమైంది, బాధాకరమైంది ఏమంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 2 ప్రాంతీయ పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వంతో పోరాడి సాధించడంలో వైఫల్యం చెందినాయి. The TDP was in alliance with Mr. Narendra Modi. తెలుగుదేశం నరేంద్ర మోడీ గారితో కలిసి ప్రభుత్వంలో ఉన్నారు. And they should have put pressure on Mr. Narendra Modi and forced him to give special status. తెలుగుదేశం పార్టీ మోడీ గారి మీద ఒత్తిడి తీసుకొని వచ్చి అది అమలు అయ్యే విధంగా చూడవలసి ఉండింది. And I understand that Mr. Jagan Reddy has a lot of cases on him. నేను జగన్మోహన్ రెడ్డిని అర్థం చేసుకోగలుగుతాను, అతని మీద ఉన్న కేసులు అతనికి ఒక ప్రతిబంధకంగా మారినాయని. And I understand that the Prime Minister can put a lot of pressure on Mr. Jagan Reddy. అందుకోసమే ప్రధాని మీద ఎక్కువ అతని ఒత్తిడి తీసుకున్నా లేకుండా పోయినాడని నేను అర్థం చేసుకుంటా ఉన్నా. But this is not a question of an individual person. ఇది వ్యక్తిగతమైంది. ఒక పార్టీ అధ్యక్షుడు ఒక వ్యక్తిగతంగానో చూడవలసింది కాదు, ఇది ప్రజలకు సంబంధించిన సమస్య. This is the question of the future of the people of Andhra Pradesh. ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించినటువంటిది. So I want to make my position very clear to the people of Andhra. నేను కాంగ్రెస్ పార్టీ యొక్క స్టాండ్ ఏమి అనేటువంటిది స్పష్టం చేయదలుచుకున్నాను. There should be no confusion that the moment the Congress party comes to power in Delhi in 2019, ఎవరికి ఎటువంటి అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదు. 2019లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే one of the first decisions we will take will be giving special status to Andhra Pradesh. మేము తీసుకునే మొదటి నిర్ణయం ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వడం. Because we are absolutely convinced that Andhra Pradesh is owed special status. నేను అర్థం చేసుకున్నాను, నేను నమ్ముతా ఉన్నాను, విశ్వసిస్తా ఉన్నాను, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అత్యవసరమని. Mr. Narendra Modi in his election campaign himself had said that he would give special status. నరేంద్ర మోడీ గారు పోయిన ఎన్నికల ముందు తనే చెప్పినాడు, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అవసరం, అమలు పరుస్తామని. He himself said that he would help Andhra Pradesh build a world-class capital. అతను అదే విధంగా చెప్పినారు, ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి రాజధాని నిర్మాణం కూడా చేస్తానని. But the truth is that neither did he give special status, nor did he give a central university, nor did he give the Kadapa steel plant, nor did he do the Polavaram project. ప్రత్యేక హోదానే కాదు, పోలవరం ఇవ్వలేదు, రాజధాని ఇవ్వలేదు, మరి ఉక్కు కర్మాగారం ఇవ్వలేదు, ఓడరేవి ఇవ్వలేదు. విభజన హామీల్లో ఏ ఒక్కటి కూడా అమలు పరచలేదు. And we believe that what is committed by the people of India
by the Prime Minister of India to Andhra has to be given to Andhra Pradesh, and we will do it for you. ఒక ప్రధాని ఇచ్చిన హామీ అమలు జరిగి తీరాలి. ఆ దిశలోనే కాంగ్రెస్ పార్టీ పయనం చేస్తుంది. Over the last 5 years, Mr. Narendra Modi has worked to create 2 Indias. పోయిన 5 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు చాలా కష్టపడ్డారు. అది ఏమంటే 2 భారతదేశాల్ని విభజించినారు. One India for the extremely rich and another India for all Indians. ఒక భారతదేశమేమో అతి పెద్ద షావుకారులకు, అతి పెద్ద ధనవంతులకు ఒక దేశాన్ని పంచినాడు. మిగిలిన అందరికి కూడా ఒక భారతదేశాన్ని పంచినాడు. If your name is Anil Ambani, Mehul Choksi, Nirav Modi, కోసం ఒక భారతదేశాన్ని ఏర్పాటు చేసినాడు. you can fly in your private jet and watch as the farmers of India, as the youth of India suffer. అతను వాళ్లకు సంబంధించినటువంటి విమానాల్లో విహరిస్తాడు. కానీ సామాన్యమైనటువంటి రైతుల పొలాలకు వచ్చి వాళ్ళ బాధలేమి పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. You can send your children to be educated in the best institutions. You can send your children to be educated in the best institutions. They here. వాళ్ళు ఎవరైతే అతి ధనవంతులు ఉన్నారో వారు ఈ ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి పాఠశాలలో వాళ్ళు చదువుకోవచ్చు. If they fall sick, they have access to the best hospitals. వాళ్ళకు కావాలంటే ప్రపంచంలోనే అతి విలువైనటువంటి, అతి ఖరీదైనటువంటి ఆసుపత్రుల్లో వాళ్ళు వైద్యం పొందవచ్చు. And then there is the other India, the India of our farmers, the India of our youth, the India of our small shopkeepers. ఆ షావుకారులది ఒక భారతదేశం అయితే సామాన్యులు, రైతులు, యువకులు, మహిళలు, కూలీలు వీరికి వేరే భారతదేశంగా విభజించినారు. These people work 24 hours a day. వీళ్ళు నేను చెప్పిన సామాన్యులు ఎవరైతే ఉన్నారో 24 గంటలు కష్టపడి పని చేసేవారు. They face joblessness. వారు ఉద్యోగాలు లేకుండా అల్లాడిపోతా ఉన్నారు. Farmers commit suicide. రైతులేమో ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. They do not get the right prices. వారు పండించిన ఉత్పత్తులకు ధరలు లేవు. Their insurance money is taken by those same 15 to 20 business people. ఆ డబ్బంతా 15-20 మంది దగ్గర ఉంది, కానీ సామాన్యుల దగ్గర లేదు. They are not allowed access to the best institutions. సామాన్యులు మంచి స్కూళ్ళు, కాలేజీలు, ఆసుపత్రులు పోవడానికి అవకాశం లేకుండా పోయింది. Because Narendra Modi is busy privatizing all India's colleges, universities and schools. నరేంద్ర మోడీ గారు విద్యాలయాలని, యూనివర్సిటీలని ప్రైవేట్ చేసి మిగిలినటువంటి వాళ్ళకి ఇచ్చి అందులో బిజీగా ఉన్నాడు. ప్రభుత్వ పాఠశాలను మర్చిపోయినాడు. So if a poor person in India wants to send his children to university, first they have to give lakhs of rupees to get in. అతి సామాన్యుడు ఈరోజు చదువుకోవాలంటే లక్షల రూపాయలు కార్పొరేట్ స్కూళ్ళు, కాలేజీలకు ఇవ్వవలసినటువంటి పరిస్థితి వచ్చింది. We are not interested in making 2 Indias. కాంగ్రెస్ పార్టీగా 2 భారతదేశాలని చూడడానికి మేము తయారుగా లేము. We want 1 India. మాకు ఒక్క భారతదేశం ఉండాలి, అది కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. So for the last 5 years, Mr. Narendra Modi has been doing everything for those 15 to 20 friends of his. పోయిన 5 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు ఆ 15-20 మందికి ఊడిగం చేస్తున్నారు. మిగిలిన వాళ్ళు మర్చిపోయినారు. 3.5 lakh crores of their bank loans have been forgiven. 3.5 లక్షల కోట్ల రూపాయలు ఈ 15 మందికి మినహాయించినారు. వాళ్ళ అప్పులు రద్దు చేసినారు. But when farmers beg Mr. Narendra Modi for farm loan waiver, Arun Jaitley says it is not our policy. అదే రైతులు
అయ్యా మేము అప్పుల్లో కూరుకొని పోయినాము, మా అప్పులను మాఫీ చేయండి అంటే నరేంద్ర మోడీ గారు అదేవిధంగా వాళ్ళ ఆర్థిక శాఖ మంత్రి నో. కోట్లాది మందికి ఉపాధి ఇవ్వడం జరిగింది. Millions of people came out of poverty. కోట్లాది మంది పేదరికం నుంచి బయటకు వచ్చినారు. We gave you the right to food. Right to food. ఆహారం హక్కుగా ఒక చట్టాన్ని తీసుకొని వచ్చినాము. We gave our children food in every school. ప్రతి స్కూల్లో కూడా మధ్యాహ్న భోజనం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు. We put thousands of crores of rupees into our women's bank accounts through the self-help group movement. మహిళా మనులు ఉన్నారు, మీ అందరికి కూడా మీ డ్వాక్రా సంఘాలకి కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. And you helped transform this state. అందులో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది భారతదేశంలో. So for some months now, we have been thinking about how we are going to fix the damage that Mr. Narendra Modi has caused. ఈ రోజు మనమందరం ఆలోచన చేయాలి, సామాన్యులకు ఏ విధంగా బాధ పెట్టాడు, సామాన్యులని ఏ విధంగా ఇబ్బందుల్లో కూరుకునేటువంటి విధంగా చేసినాడు అని మనం ఆలోచన చేయాలి. We have been studying how we can bridge the gap between the two Indias Mr. Narendra Modi has created, the rich India and the poor India. నరేంద్ర మోడీ గారు ఒక పేద భారతదేశాన్ని, ఒక ధనిక భారతదేశాన్ని ఏదైతే విడదీసినాడో మేము ఆలోచన చేస్తున్నాము. ఈ రెండు ఏ విధంగా కలపాలి, అందరూ ఏ విధంగా సమానంగా జీవనం Entire world. ఇంతవరకు అటువంటి ఆలోచన ఈ ప్రపంచంలో ఏ దేశంలో కూడా అమలు పరచడం లేదు. An idea that will change the face of India. ఇప్పుడు మేము తీసుకున్న నిర్ణయం ఈ భారతదేశం ముఖ చిత్రమే మారిపోతుంది. పేదలు ధనికులు అనేటువంటి తేడా తొలగిపోతుంది, అడ్డగోడ కూలిపోతుంది. An idea that will wipe out poverty from this country forever. మేము తీసుకున్న నిర్ణయం దారిద్ర్యం అనేటువంటిది లేకుండా తరిమి కొట్టడానికి తీసుకున్న నిర్ణయం. And we have given the scheme the name Nyay. మేము దానికి ఒక పేరు పెట్టినాం, న్యాయ్ అంటే న్యాయం, అందరికీ న్యాయం జరగాలి అనేటువంటి ఒక పథకాన్ని తీసుకొని వస్తా ఉన్నాం. And we have called this scheme Nyay because it is going to bring justice to millions of Indian people. అది ఎందుకు తెస్తున్నామంటే కోట్లాది మందికి న్యాయం జరుగుతుంది, ఆర్థికమైనటువంటి తోడ్పాటు, దారిద్ర్యం దూరం అవుతుందని. And the scheme, frankly, brothers and sisters, is very simple. మీరు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అర్థం చేసుకోండి, ఇది చాలా సనాతనమైంది, మీకు ఉపయోగపడేది. We will identify the poorest families in every single state. మేము ప్రభుత్వంలోకి రాగానే అతి పేదవాళ్ళు సమాజంలో ఎవరు ఉన్నారో వాళ్ళను గుర్తిస్తాం. We will identify the 5 crore poorest families in this country. అందులో ఈ దేశంలో 5 కోట్ల పేద కుటుంబాలని గుర్తిస్తాం. And once we have identified these 5 crore poorest families, ఒక్కసారి 5 కోట్ల కుటుంబాలని మేము గుర్తిస్తూనే we will simply give them 72,000 rupees a year in their bank account. ఇటువంటివి అనుమానం లేకుండా కూడా అర్థమైపోతున్నాయో. 5 కోట్ల కుటుంబాలను గుర్తించిన వెంటనే మరుక్షణమే ఆ 5 కోట్ల కుటుంబాలకు సంవత్సరానికి 72,000 రూపాయలు మీ బ్యాంకు ఖాతాల్లోకి వేస్తాం.
It doesn't matter what religion, what language, which state you come from. We will find the poorest families and we will put this money in their bank account. నీవు ఏ కులమో చూడం, నువ్వు ఏ మతమో చూడం, నువ్వు ఏ పార్టీనో చూడం, నువ్వు ఏ రాష్ట్రం నుంచి వచ్చినావో చూడం, నీవు పేదవాడైతే చాలు నీ ఇంటికి 72,000 రూపాయలు నీ బ్యాంక్ అకౌంట్ లోకి సంవత్సరానికి పంపిస్తాం. 25 crore people will benefit from our scheme. 5 కోట్ల కుటుంబాలంటే 25 కోట్ల మంది పేదవాళ్ళకు ఉపయోగపడేటువంటి స్కీము ఈ న్యాయ అనేటువంటి స్కీము. And the aim of the scheme is to make the minimum income in India 12,000 rupees a month. మా ప్రయత్నం ప్రతి కుటుంబానికి ఏ కుటుంబమైనా కానీ కనీసం నెలకు 12,000 రూపాయలు కనీస ఆదాయం ఉండాలి. ఆ భద్రత ఇవ్వడమే ఈ స్కీమ్ లక్ష్యం. In the 21st century, we do not want a single Indian to earn less than 12,000 rupees a month. ఈ 21వ శతాబ్దంలో ఏ ఒక్క భారతీయుడు కూడా is a surgical strike on poverty. ఇది ఇతర దేశాల మీద ఏదైతే యుద్ధం ప్రకటిస్తామో ఈ రోజు మీ అందరి తోడ్పాటుతో మీ అందరి ఆశీస్సులతో పేదరికం మీద యుద్ధం ప్రకటిస్తా ఉన్నాను ఈ పథకం ద్వారా. If Mr. Narendra Modi can give 35,000 crore rupees stolen money to Mr. Anil Ambani from the Rafale deal, అనిల్ అంబానీ అతను మన దేశానికి సంబంధించిన యుద్ధ విమానాల్లో 35,000 కోట్ల రూపాయలు దోపిడీకి గురి చేసినాడు. ఒక్కడికి 35,000 కోట్ల రూపాయలు. if the chowkidar can give thieves money, అతను అన్నాడు నేను ప్రధాని కాదు నేను కాపలాదారుని అని. ఎవడైనా కాపలాదారుడు ఇంట్లో దేశంలో 35,000 కోట్ల రూపాయలు దోపిడీ చేసుకొని పోతా ఉంటే వాడిని కాపలాదారుడు అంటారా? if the chowkidar can give money to thieves, the Congress party can give money to honest people. చౌకీదార్ అని చెప్పుకునే ప్రధాని దొంగలకి దోచిపెడతా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ ఆ సొమ్ముని పేదలకు పంచుతుంది. ఇది కాంగ్రెస్ కు వారికి ఉన్నటువంటి తేడా. Millions of farmers in this country are begging the government of India to help them. కోట్లాది మంది ఈ రోజు భారత ప్రభుత్వాన్ని అడుక్కుంటా ఉన్నారు మాకు సహాయం చేయమని. Family after family has to suffer the indignity of one of their members committing suicide. ఒక కుటుంబం నుంచి మరో కుటుంబం రైతులే కాదు అందరూ కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వంతో సహాయం లేకపోవడంతో ఆత్మహత్యలకు గురి అవుతా ఉన్నారు. There were recently elections in North India. ఈ మధ్యనే ఉత్తర భారతదేశంలో 3 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినాయి. And in the 3 states I committed that if the Congress party comes to power, within 10 days we will waive farm loans in all 3 states. నేను అక్కడ ఒక హామీ ఇచ్చిన కాంగ్రెస్ గెలిచిన 10 రోజుల లోపల రైతుల రుణాలు మాఫీ చేస్తాను అని హామీ ఇచ్చిన. And I am proud to say that within 2 days we waived all the farmers loans in these 3 states. నేను ఇచ్చిన హామీ 10 రోజులైనా కానీ ఆ 3 రాష్ట్రాల్లో 2 రోజుల్లోనే రైతుల అప్పులన్నీ మాఫీ చేసిన. And I want to commit the same thing to the people of Andhra. If you elect a Congress government in Andhra Pradesh, and we will help build
food processing factories right near your farms. ఆహారాలకు సంబంధించినటువంటి తయారీ కేంద్రాలను ప్రతి జిల్లాలో ఏర్పాటు చేస్తాం. We will give you storage facilities so you can store your produce. అవి భద్రతపరచుకోవడానికి కోల్డ్ స్టోరేజ్ లో గోడౌన్ లో నిర్మాణం చేస్తాం. And we will give you regular increases in MSP. మీకందరికి కూడా గిట్టుబాటు ధర వచ్చేటువంటి విధంగా ప్రతి సంవత్సరము మీ పండించినటువంటి ధాన్యాలకు ధరలు పెంచుతూ పోతాం. I understand the difficulty that the farmers here are facing because of water. ఇక్కడ ఈ ప్రాంతంలో రైతులు అనుభవిస్తున్న కష్టాలు నాకు తెలుసు. మీకు నీళ్లు లేకుండా మీరు పడుతున్నటువంటి కష్టాలు అన్ని ఇన్ని కావు. I understand what groundnut farmers and tamarind farmers are facing here. మీరు ఇక్కడ వేరుశనగ పండించే రైతులు మీరు పడుతున్నటువంటి కష్టాలు, చింతపండు పండుతున్నటువంటి రైతుల కష్టాలు నాకు బాగా తెలుసు. 600 farmers have committed suicide last year. 600 మంది రైతులు ఈ మధ్య కాలంలోనే ఈ ప్రాంతంలో ఆత్మహత్యలు చేసుకున్నారు. And cultivable land is reduced by half. పంట పెట్టేటువంటి విస్తీర్ణం సగానికి సగం ఈ రోజు రైతులు బీడు పెట్టేస్తా ఉన్నారు. Our Nyay scheme will help farmers' families as well. ఎక్కడైతే ఈ కష్టాల్లో ఉన్నారో అటువంటి రైతాంగానికి నేను సంవత్సరానికి 72,000 రూపాయలు ఏదైతే ఇవ్వాలనుకున్నానో ఆ రైతులందరికీ ఉపయోగపడుతుంది. If you're a farmer and you're earning less than 12,000 rupees a month, Nyay scheme will put money directly in your bank account. ధైర్యంగా ఉండండి రైతన్నలారా. మీకు పంట నష్టపోయి మీకు నెలకు 12,000 కంటే ఆదాయం తక్కువగా ఉంటే నేనున్నాను. మీకు సంవత్సరానికి 72,000 రూపాయలు మీ ఖాతాలోకి వేస్తాను. And we will help you with regards to your prices for groundnuts and tamarind. ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఈ కరువు ప్రాంతంలో వేరుశనగ పండిస్తున్నారు. దానికి గిట్టుబాటు ధర గురించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాను. Mr. Modi carried out demonetization of the economy and removed the 500 and 1,000 rupee note. నరేంద్ర మోడీ గారు నోట్ల రద్దు పేరుతో 500 రూపాయలు 1000 రూపాయల నోట్లను రద్దు చేసినాడు. Millions of families were destroyed. కోట్ల మంది కుటుంబాలు కునారిల్లిపోయినాయి. Small and medium businesses had to shut down. చిన్న చిన్న వ్యాపారస్తులు వారు ఇబ్బంది పడ్డారు. Small and medium businesses had to shut down. చిన్న చిన్న వ్యాపారస్తులు వాళ్ళ వ్యాపారాలే మూత వేసుకునే పరిస్థితి వచ్చింది. And the entire economy of the country was disturbed. దేశ ఆర్థిక పరిస్థితి పూర్తి చిన్న భిన్నమైపోయింది. Today, youngsters are searching for jobs throughout the country. భారతదేశంలో చదువుకున్న యువకులందరూ కూడా ఉద్యోగం ఎక్కడా అని వెతుకుతా ఉన్నారు. Mr. Modi spoke of Make in India, Startup India, but the truth is that today we face the highest unemployment in 45 years. మోడీ గారు అంటా ఉన్నారు మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా అనే కొత్త పదాలు చెప్తున్నారు, కానీ ఎక్కడ కూడా ఉద్యోగ అవకాశాలే లేవు. We want India's youngsters to get to work. మా యొక్క దృష్టి సంకల్పం ప్రతి యువకుడికి ఉపాధి ఉండాలి. Today, only very rich people can open businesses. కేవలం ఈ రోజు పెద్ద వాళ్ళు కోటేశ్వర్లు మాత్రమే వ్యాపారాలు చేసుకునే పరిస్థితి ఉంది. Banks only lend to the richest people in the land. బ్యాంకులు కోటీశ్వర్లకు మాత్రమే అప్పులు ఇస్తా ఉన్నారు, సామాన్యులకు ఇవ్వడం లేదు. If a young man or woman wants to open a business, they have to take many different permissions from many different departments. సామాన్యుడు, పేదవాడు, మధ్యతరగతి యువకుడు బ్యాంకుకు పోయి నేను వ్యాపారం చేసుకోవాలంటే 1,00,000 కండిషన్లు పెడతా ఉన్నారు బ్యాంకు వాళ్ళు. People are not rewarded on how hard they work. They are rewarded on who they know. They are rewarded based on who they know. బ్యాంకులు ఈ రోజు ఏ విధంగా ఉన్నాయంటే వాళ్లకు బాగా తెలిసిన ధనికులకు మాత్రమే అప్పులు ఇస్తా ఉన్నారు, కానీ వారికి తెలియకుండా పోతే బ్యాంకు దగ్గరికి కూడా రానివ్వడం లేదు సామాన్యుల్ని.
Anil Ambani is a friend of the Prime Minister, so he can get the biggest defense contract in the world. అనిల్ అంబానీ ప్రధానమంత్రికి అత్యంత స్నేహితుడు కాబట్టి బ్యాంకుల్లోనూ మొత్తం డబ్బును వాళ్ళకి ఇవ్వగలుగుతా ఉన్నారు. Mehul Choksi gives money to Arun Jaitley's daughter, so he can steal 35,000 crores and run away. ఆర్థిక శాఖ మంత్రి బిడ్డకు అప్పులు ఇస్తారు, జోక్సీకి డబ్బులు ఇస్తారు, కానీ సామాన్యులకు డబ్బులు ఇవ్వరు. Vijay Mallya steals 10,000 crores and before he leaves says bye-bye to Mr. Arun Jaitley in Parliament House. విజయ్ మాల్యా గారు 10,000 కోట్ల రూపాయలు ఈ దేశం నుంచి దోచుకొని పరిగెత్తిపోతే ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గారు బై బై నీకు సుఖ ప్రయాణం ఉంది అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. So we want to make it easy for our young men and women to open businesses. మేము ఈరోజు అతి సామాన్యులకి ఎవరైతే యువతి యువకులు ఉన్నారో మీరు వ్యాపారాలు అతి సులభంగా ప్రారంభం చేయడానికి మేము పథకాన్ని రూపొందిస్తా ఉన్నాం. So like the Nyay scheme, we have come out with a revolutionary idea. ఏ విధంగా అయితే ఇంతవరకు మీకు 72,000 రూపాయలు ఓ కుటుంబానికి చెప్పినాను న్యాయం అనేది, అలాంటి పథకమే యువతి యువకుల కోసం ఈ రోజు మేము ఆలోచన చేసినాం. And the idea is that if you're young and you want to start a business and you want to help employ and give jobs to Indians, ఎవరైతే యువతి యువకులు ఈ దేశంలో ఉన్నారో మీరు ఏదైనా వ్యాపారాలు చేయాలనుకుంటే మా దగ్గర ఒక ఐడియా ఉంది. you can open your business without taking any permission from any government department for 3 years. సామాన్యమైన యువతి యువకులు ప్రభుత్వం దగ్గర రావద్దు. 3 సంవత్సరాలు మీరు ఏ అనుమతులు లేకుండానే మీరు వ్యాపారాలు చేయడానికి నేను ఒక చట్టం తీసుకొని వస్తాను, మీరు వ్యాపారాలు చేసుకోవచ్చు. No permission required, no bribe needed to be given, just go and start your business. ఏ పర్మిషన్లు అవసరం లేదు, ఏ అనుమతులు అవసరం లేదు, ఎవరికి ₹1 లంచం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. మీరు నా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు వ్యాపారాలు ప్రారంభం చేసుకోండి, నీకు అండగా ఉంటాం మేము. And the banks will support those people, those youngsters that help create jobs, not those youngsters, not those people who steal. దొంగిలించే వాళ్లకు ఎంత పెద్దవాడైనా మేము సహకరించాం. ఏ సామాన్యుడు మరో తోటి వానికి ఉద్యోగ అవకాశాలు ఇస్తాడో వానికి ఎంతవరకైనా కూడా మేము వెన్ను తట్టి ముందుకు నడుపుతాం. Mr. Modi gave the keys of the Indian banking system to Anil Ambani, Vijay Mallya. We will give the keys of the Indian banking system to our youngsters who want to create jobs. బ్యాంకు తాళాలు నరేంద్ర మోడీ గారు ఈరోజు నీరవ్ మోడీ గారికి అంబానీ గారి చేతికి ఇచ్చినారు రిజర్వ్ బ్యాంకు తాళాలు. కానీ నేను ప్రధాని అయిన తర్వాత ఆ బ్యాంకు తాళాలు సామాన్యుల చేతికి ఇవ్వబోతా ఉన్నాను. మీరందరూ కూడా తయారుగా ఉండండి. Over the last 5 years, Dalits, tribals and minorities have suffered a lot. 5 సంవత్సరాలుగా ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు చాలా ఇబ్బందులు పడుతా ఉన్నారు ఈ దేశంలో. Their scholarships have been snatched out of their hands. వాళ్ళకు వస్తున్నటువంటి స్కాలర్షిప్లు కూడా ఇవ్వనటువంటి దయనీయ పరిస్థితి ఉంది ఈ భారత ప్రభుత్వంలో. They are beaten and killed on the street. వాళ్ళు అవి అడిగితే, న్యాయమైన హక్కులు అడిగితే రోడ్లలోనే కాల్చి చంపుతా ఉన్నారు, కొట్టి చంపుతా ఉన్నారు. They are threatened every single day. ప్రతిరోజు వాళ్ళను వేధిస్తా ఉన్నారు, ఇబ్బందులు పెడతా ఉన్నారు. The BJP, RSS are attacking the Indian Constitution. భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ ఈరోజు అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం మీద దాడి చేస్తా ఉన్నారు. When a Rohit Vemula is forced to commit suicide by the government of India, that is an attack on the Constitution. రోహిత్ వేముల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందంటే అది ప్రభుత్వ హత్య అని నేను చెప్తా ఉన్నాను. When thousands of government schools and colleges
are closed, that is an attack on the Indian Constitution. లక్షలాది స్కూళ్ళు, వేలాది కాలేజీలు ఈ 5 సంవత్సరాల్లో మూతపడ్డాయి. అది రాజ్యాంగం మీద జరుగుతున్నటువంటి దాడి అని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. So we have decided that we are going to dramatically increase the amount of money we spend on education. అందుకోసమే ప్రభుత్వం స్కూళ్లకు, కాలేజీలకు, యూనివర్సిటీలకు భారత ప్రభుత్వం నుంచి బడ్జెట్లోనే నిధులు బాగా పెంచాలి అని మేము ఆలోచన చేస్తా ఉన్నాం. We are going to spend 6% of our GDP on education institutions. మనకు జాతీయ స్థూల ఆదాయం ఏదైతే ఉందో అందులో 6% కేవలం విద్య కోసమే ఖర్చు పెట్టడానికి తయారుగా ఉన్నాం. ప్రస్తుతం ఉన్నది 2%, 6% విద్య కోసం. And we will make sure that all our people have access to top quality education. అతి సామాన్యులు, నిమ్న వర్గాలు మంచి విలువైనటువంటి విద్య దొరికేటువంటి విధంగా ప్రభుత్వం తరఫున మేము మీకందరికీ హామీ ఇస్తా ఉన్నాం. And for those who cannot afford it, we will give scholarships. వాళ్ళు ఎవరైతే ఉన్నారో పేదలు వాళ్ళందరికీ కూడా సకాలంలో స్కాలర్షిప్లు ఇస్తాం. I am aware that there are few special demands for SC and ST community here. కొంతమంది ఎస్సీ ఎస్టీలుగా మా జాతులను గుర్తించాలని ఈ ప్రాంతంలో కొన్ని వినతులు ఉన్నాయి. I am aware that Valmiki and Badara communities want SC status. వాల్మీకి, వడ్డెర ఎస్సీలుగా, ఎస్టీలుగా కావాలని కొన్ని దశాబ్దాలుగా అడుగుతా ఉన్నారు. అది నాకు తెలుసు. And we will help deliver that to you. నేను మీకు సహాయం చేయడానికి తయారుగా ఉన్నాను. ప్రధాని అయితేనే ఈ ప్రాంతంలో ఉన్న వాల్మీకులను, వడ్డర్లను ఎస్సీ ఎస్టీలుగా చేయడానికి సహాయం చేస్తాను. And I also commit that the SC categorization will be done amicably in a friendly, peaceful manner. అదే విధంగా ఈ ప్రాంతంలో దళితుల్లో వర్గీకరణ సమస్య ఉంది. ఆ వర్గీకరణ సమస్య కూడా సామరస్యపూర్వకంగా పరిష్కారం చేస్తాను అని మీకు భరోసా ఇస్తా ఉన్నాను. I would like to end my speech by repeating what I said in the very beginning. మరోసారి మళ్ళీ చెప్పదలుచుకున్నాను. నేను నా ఉపన్యాసంలో మొదట చెప్పిన కొన్ని మాటలను. Special categorization, special category status is important for the future of Andhra Pradesh. ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి భవిష్యత్తుకు ముడిపడి ఉంది. And my commitment to the people of Andhra Pradesh is that the moment the Congress party comes to power, we will give you special status. ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మీ హక్కుగా ఉన్నటువంటి ప్రత్యేక హోదా విభజన హామీలు మొదటి రోజే అమలు పరుస్తాం. This is the commitment of the people of India. It is the commitment of the Prime Minister of India, and it is what Andhra Pradesh is owed by the people of India. ఈ హామీ 130 కోట్ల భారతీయులది. ఈ హామీ భారత ప్రధానిది. దాన్ని అమలు చేయడానికి నేను తయారుగా ఉన్నాను అని ఆంధ్రప్రదేశ్లోని 5 కోట్ల మందికి కూడా హామీ ఇస్తా ఉన్నాను. And it is my word to you. You do not have to worry about this. If the Congress party comes to power in 2019 in Delhi, it is going to be done for you. మీరు ఎవరు కూడా ఆందోళన చెందవద్దు. మీరు ప్రశాంతంగా ఉండండి. ఢిల్లీలో 2019లో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మీ హక్కుగా ఉన్నటువంటి ప్రత్యేక హోదా గ్యారంటీ మీ ఇంటికి నడుచుకొని వస్తుంది. I would like to thank all of you, especially the women who have come here from far away. Thank you very much. Jai Hind. మీ అందరికీ ధన్యవాదాలు.